రిచ్చమ్మ పేదమ్మ. ఒక ఊర్లో కమల అనే ఆవిడ ఉండేది. ఆమెకి ఒక్కతే కూతురు, పేరు కావ్య. కమలది చాలా పేద కుటుంబం. అదే ఊర్లో ఉండే సుశీలమ్మ అనే ధనవంతురాల ఇంట్లో పని మనిషిగా చేస్తూ వాళ్ళిచ్చే జీతంతో కూతురిని పోషించుకుంటూ ఉండేది. సుశీలమ్మకి కూడా ఒక్కతే కూతురు, పేరు శాంతి. సుశీలమ్మ చాలా మంచిది. కూతురిని చాలా ప్రేమగా, ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటూ ఉండేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సుశీల నిద్రపోతున్న తన కూతురు దగ్గరకొచ్చి, అమ్మా శాంతి, టైం 8 అవుతుంది, ఇంకా నిద్రేంటి? లే, నీకోసం కొత్త బట్టలు తెచ్చాను, లేచి రెడీ అవ్వు, గుడికెళ్దాం. గుడికా? నేను రాను. ఎందుకే దేవుడంటే అంత కోపం? ఎప్పుడు గుడికెళ్దామన్నా రాను అంటావు? అమ్మా, ఎవరి నమ్మకాలు వాళ్ళవే. కమలమ్మా, కమలమ్మా, నా కాఫీ అని గట్టిగా అరిచింది. వంటగదిలో ఉన్న కమల కూడా, ఇదిగో అమ్మ తెస్తున్నాను అని అంటూ కాఫీ కప్పు పట్టుకుని వచ్చి, ఇదిగో అమ్మా. ఎన్నిసార్లు చెప్పాను నన్ను అమ్మ అని పిలవద్దు, శాంతి అని పిలువని? మీరు నాకు జీతం ఇస్తున్నారమ్మా, కాస్తైనా మర్యాద ఇవ్వాలి కదమ్మా. జీతానికి పని చేస్తే చాలు. నీ కూతురంత వయసున్న నాకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. శాంతి అని పిలవండి అని అంటూ ఆ కాఫీ కప్పు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళింది. అది చూసి కమల చిన్నగా నవ్వుకుంటూ ఉంది. సుశీలమ్మ, ఏంటో ఇది, నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంది. కమల ఇంటి పని అంతా చేసి, అమ్మా, పనులన్నీ అయిపోయాయి, నేను వెళ్తాను. సరే, సాయంత్రం తొందరగా వచ్చే. అలాగే అమ్మా, ఉండు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి శాంతి పాత బట్టలన్నీ తెచ్చి, ఇదిగో, ఇవన్నీ కూతురికి తీసుకెళ్ళివ్వు అని ఇచ్చింది. ఆ బట్టలన్నీ తీసుకుని కమల అక్కడి నుంచి ఇంటికొచ్చింది. ఇంటికొచ్చి, కావ్య, ఇదిగో, అమ్మగారు నీకోసం బట్టలు పంపారే. అవునా, కొత్త బట్టలా అని అనుకుంటూ అన్నీ చూసింది. అవి పాతవి, కొన్ని చిరిగినవి కూడా ఉన్నాయి. అవి చూసి, ఆమె కూతురు వద్దని పడేసినవి నాకు పట్టుకొచ్చావా? నాకేమొద్దివి. ఇవి వేసుకుని రోడ్ మీదకెళ్తే అందరూ నన్ను ముష్టిదాన్ని అనుకుంటారు. నాకేమొద్దు. చిరిగిన చోట కుట్టుకుని వేసుకోవే, ఏం కాదు. వద్దన్నానా? వాళ్ళిచ్చిన వీళ్ళిచ్చిన పాత బట్టలు పట్టుకురావడమే, కానీ ఒక్కసారైనా కొత్త బట్టలు కొన్నావా? ముష్టిదాన్లా అందరూ పారేసిన బట్టలు వేసుకుంటున్నాను, ఛీ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇలా కావ్య వాళ్ళ అమ్మ ఎంత ప్రేమగా చూసుకుందామనుకున్నా నాకు అది లేదు, ఇది లేదు అని శాంతితో పోల్చుకుంటూ ఉండేది. సుశీల కూతురికి అడగకముందే అన్నీ చేసేది. ఒకరోజు శాంతి హాల్లో కూర్చుని చదువుకుంటూ ఉండగా సుశీల వచ్చి, నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏదో నెక్లెస్ తెచ్చుంటావు. అంత కరెక్ట్గా ఎలా చెప్పావే? మొన్ననే కదా కొత్త డ్రెస్ కొన్నావు, ఇప్పుడు మళ్ళీ డ్రెస్ ఎందుకు తెస్తావు? ఇదిగో తీసుకో. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? ఇప్పటికే చాలా ఉన్నాయి. అవన్నీ వేసుకుంటే గుళ్ళో పోలేరమ్మలా ఉంటాను. పిల్లలంటే అది కావాలి, ఇది కావాలి అని అల్లరి చేస్తారు. నువ్వేంటే ఏదిచ్చినా ఎప్పుడు ఇదెందుకు అని అంటావు? మనకున్న స్తోమతకు తగ్గట్టు ఉండాలి కదా. ఈ చుట్టూ 10 ఊళ్ళల్లో మనమే ధనవంతులం. అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఎక్కడైనా వెళ్తే నిన్ను చూడగానే ఆమె సుశీలమ్మ కూతురు అని చెప్పుకోవాలి. అందుకని చెప్పింది విని ఇచ్చినవన్నీ రోజు పెట్టుకో. ఏంటి, రోజు పెట్టుకోవాలా? నా వల్ల కాదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. అది చూసి సుశీలకి చాలా కోపం వచ్చింది. శాంతి, చెప్పింది వింటావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంది. కానీ శాంతి అస్సలు వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళింది. ఇక్కడ కమల చేతిలో పూసల దండ పట్టుకుని కూతురు దగ్గరకొచ్చి, అమ్మా కావ్య, ఇదిగో చూడు, నీకోసం ఏం తెచ్చానో. ఏం తెచ్చావు? బంగారు గొలుసు తెచ్చావా?
లేదమ్మా, పూసలదండా. ఎందుకు? పాడైంది. మెడలో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, నాకేమొద్దు అని ఆ దండ తీసుకుని విసిరేసింది. అది చూసి కమల ఏడుస్తూ, మీ అమ్మ స్థాయికి తగింది తెచ్చింది తల్లి, ఎందుకలా చేస్తావు? స్థాయి గురించి మాట్లాడకమ్మా. నువ్వు పని చేస్తున్న వాళ్ల ఇంట్లో కుక్క మెళ్ళో వేసే బెల్ట్ ఖరీదు కూడా చెయ్యదు ఆ గొలుసు. ఛ, ఏం బతుకు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. కమల ఏడుస్తూ ఉంది. ఇలా కావ్య కమల ఎంతో ప్రేమగా చూసుకుందామని చూసినా ఇది తక్కువ అని తనని తాను తక్కువ చేసుకుంటూ శాంతితో పోల్చుకుంటూ ఉండేది. శాంతి మాత్రం వాళ్ళ అమ్మ సుశీల ఎంత గొప్పగా చూసుకుందామని చూసినా డబ్బు గర్వం లేకుండా సాదాసీదాగా ఉండేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు శాంతి చేతిలో ఒక పుస్తకం పట్టుకుని ఆ ఊర్లో ఉన్న ఒక పార్కులో నడుస్తూ ఉంది. కావ్య కూడా అదే పార్కులో శాంతికి ఎదురుగా నడుస్తూ శాంతిని చూసి, మా అమ్మ పనిచేసేది వీళ్ళ దగ్గరే కదా, ఆమెని చూస్తేనే తెలుస్తుంది. ఆమె వేసుకున్న బట్టల ఖరీదు కూడా చెయ్యదు కావచ్చు నా బతుకు. ఆమెకి నేను తెలుసు. ఈ పార్కులో పని మనిషి కూతుర్లా నన్ను చూస్తే ఏమన్నా ఉందా? అమ్మో, ఆమె చూడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తూ ఉంది. కావ్య వెనక్కి తిరగగానే శాంతి కావ్య అని పిలిచింది. ఆ పిలుపు వినగానే కావ్య ఉన్న చోట నిలబడి కదలకుండా ఉంది. శాంతి కావ్య ముందుకు వచ్చి, కావ్య నువ్వేనా? నువ్వేంటిక్కడా? నేనిక్కడికి రావద్దా? చచా, అలా కాదు. ఇక్కడేం చేస్తున్నావని. ఎవరింట్లో అయినా అంట్లు తోమే పని ఉందేమో కనుక్కుందామని చూస్తున్నా. పని చేస్తావా? ఎందుకు? చదువుకోవట్లేదా నువ్వు? చదువుకున్నానులే, గవర్నమెంట్ బళ్ళో. అందులో చదివి నేనేం పొడిచేది లేదు అంటూ శాంతి ఏమడిగినా చిరాగ్గా సమాధానం చెప్తూ ఉంది. కావ్య మాటల్ని బట్టి కావ్య మనస్తత్వం ఏంటో అర్థం చేసుకున్న శాంతి చిన్నగా నవ్వి, ప్రైవేట్ స్కూల్లో చదివితేనే పొడుస్తారా? చూడు కావ్య, నువ్వు ఎప్పుడు గొప్పదానివవుతావో తెలుసా? నువ్వు ఇంకొకరితో పోల్చుకోవడం ఆపేసినప్పుడు. నేను ఆమెలా ఉండాలి, ఈమెలా ఉండాలి అని అనుకుంటూ ఉంటే నీ లైఫ్ అంతా అలాంటి ఆలోచనలతోనే గడిచిపోతుంది. అలా కాకుండా నేను నాలా ఉండాలి అనుకుంటూ ఉండు, లైఫ్లో బాగుపడతావు. నీకేంటి, ఎన్నైనా చెప్తావు. మీ అమ్మ కోటీశ్వరరాలు. తప్పు, అలా ఎప్పుడు అనుకోకు. పిల్లల విషయంలో ప్రతి తల్లి కోటీశ్వరరాలే. వాళ్లకున్న స్థాయిని బట్టి పిల్లల అవసరాలు తీరుస్తారు. అక్కడ నువ్వు చూడాల్సింది అమ్మ ప్రేమని, కానీ ఆస్తుల్ని కాదు. ఒక్కసారి నీ మనసులో నుంచి డబ్బు మీద ఉన్న ఆశని వదిలి చూడు. మీ అమ్మ నీ మీద చూపిస్తున్న ప్రేమ కనిపిస్తుంది అని అంది. ఆ మాట విని కావ్య వాళ్ళ అమ్మ తన కోసం చేసినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంది. నువ్వు పేదరికంలో పుట్టొచ్చు, కానీ నువ్వు పేదదానివి కాదు. అమ్మ ఉన్న ఎవ్వరూ పేదవాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకో. అమ్మని కష్టపెట్టకుండా ఉండు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. శాంతి మాటల్నే ఆలోచిస్తూ కావ్య ఇంటికొచ్చింది. కావ్యని చూడగానే, ఎక్కడికైనా వెళ్తే చెప్పాలమ్మా, నేనెంత కంగారు పడతాను. రా, అన్నం తిందువు అని అంది. ఆ మాట వినగానే కావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని హగ్ చేసుకుని, నన్ను క్షమించమ్మా, ఇన్ని రోజులు నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. ఏం పర్లేదు, రా వచ్చి అన్నం తిను అని పట్టుకెళ్ళి కూతురికి అన్నం తినిపిస్తూ ఉంది. అలా కావ్య శాంతి మాటలకు మారి ఆ రోజు నుంచి అమ్మతో ప్రేమగా ఉంటుంది.